రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకే స్తుతులు, స్తోత్రములు నాయనా. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నాయన వేకువనే లేచి స్తుతించి గణపరిచే కృపను ఒక అనుగ్రహించినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరం ఆకరెత్తుకున్న నా దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. రాత్రికాల సమయంలో మాతో పాటు కలిసి ఏకీభిస్తున్న ప్రత్యేక బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచండి ప్రభా. వారి యొక్క నా తండ్రి అవసరతలు, అక్కర్లు, అనే ఇబ్బందులను తీర్చబడుటకు సహాయం దయచేయండి నాయన. సింహాసన సీనుడవు, స్తుతుల మీద ఆసనుడు అయిన దేవ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట నా తండ్రి ఏకీభవిస్తారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియమైన తండ్రి, స్తోత్రార్హుడా, సింహాసన నీడ సేతుల మీద ఆసనుడు అయిన నా రాజా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రములు నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. నీవే వెలుగు దీపముగా నుందువని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈరోజు నన్ను మమ్మల్ని పిలుచుకునే వాడవు నీవే ఉన్నావు, మమ్మల్ని వెలిగించు వాడవు నీవే ఉన్నావు ప్రభా. యెహోవా, నేను నిన్ను పిలుచుకుని నీ చేయి పట్టుకొని నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నానన్నావు ప్రభా. నా తండ్రి, మమ్మల్ని వెలుగు దీపముగా నా తండ్రి మీరు మమ్మల్ని ఉంచుతానన్నావు అన్ని జనుల మధ్య నా తండ్రి. నాయన, జ్ఞాపకం చేసుకోండి. ఈ లోక సంబంధమైన విషయాల్లో మేము నా తండ్రి నాయన తప్పిపోకుండానట్లు నా తండ్రి నాయన మమ్మల్ని చేయి పట్టి నడిపిస్తానని చెప్పుచున్న దేవుడు ప్రభా. ఈ లోకంలో నాయన తల్లిదండ్రులేమి, అన్నదమ్ములేమి ప్రభా, బంధువులేమి నా తండ్రి, రక్తందులేమి ఎవరిని చేయి విడిచిన నా తండ్రి నేనే తండ్రి, నువ్వు మాత్రం నాయన పేరు పెట్టి పిలిచిన్నాను, నువ్వు నా సొత్తు అన్నావు ప్రభా. నా తండ్రి నాయన, నేను నిన్ను పిలిచి పెట్టి నన్ను చేయి పట్టుకొని నేను నడిపిస్తానని నాయన కాపాడుతానని ప్రభా వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా. నీకు స్తోత్రములు. అటు యొక్క నిబంధన మా కొరకు ఈ లోకంలో ఎవరిస్తారయ్యా? నువ్వు నిబంధన నా తండ్రి నిబంధనగాను ప్రభా, అన్ని జనులకు వెలుగుగాను మమ్మల్ని నియమించదనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. సహాయకుడు, సంరక్షకుడు అయిన దేవా, నీకు వందనాలు. మునుపటి కంటే అధికమైన మేలులతో మిమ్మల్ని తృప్తిపరచదనన్న మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు నా తండ్రి నాయన. మా యొక్క నా తండ్రి వెలుగు చేత నింపమని కోరుచున్న, మా ఆశీర్వాదం చేత నింపమని కోరుచున్న, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు కానీ చీకటి సంబంధులు కారని మాట్లాడుచున్నాం నా తండ్రి. అలాంటి జీవితంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకు వెలుగు సంబంధమైన బిడ్డలుగా వెలిగించి వారి దీపములు వెలిగించుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. మా గృహాల్లో నా తండ్రి అపవిత్రతతో, దురాత్మలతో ప్రభా నా తండ్రి సమాధానము, సంతోషము లేక నా తండ్రి నాయన అపవాదికి చోటిస్తున్నామేమో ప్రభా. నా తండ్రి చీకటిలో ఉంటున్న గృహాలు అనేకమైన ఉంటున్నామేమో ప్రభా. వాటి నుంచి వెలుగుగా మార్చగలిగిన దేవుడు, ప్రేమ, సంతోషము, సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానన్నారని మాట్లాడుచున్న దేవాటి బిడ్డలుగా నా తండ్రి ప్రత్యేక బిడ్డలని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని దర్శించమని కోరుచున్నాము నా తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నా తండ్రి యోసేపు గారు అయితే నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన నువ్వు పిలుచుకున్నావు నాయన. నువ్వు పిలుచుకున్న విధానం బట్టి నా తండ్రి కొన్ని శ్రమలు అయితే అనుభవించారు, కొన్ని శోధనలు వచ్చినాయి నా తండ్రి. అన్నలతో అమ్మివేయబడ్డాడు నా తండ్రి నాయన. గోతులో పడవేసబడినప్పుడు ప్రభా నాయన దూరంగా వెలుచున్నవారు నాయన కొంతమంది నాయన తీసి ప్రభా ఈగుప్తికి అమ్మివేయబడినప్పుడు ప్రభా ఈగుప్తి అంతటికీ నాయన ప్రభువుగా నా తండ్రి నియమించిన దేవుడవు నీవే ఉన్నావు నాయన. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము బలపడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. క్రీస్తు మహిమేశ్వర్యం చెప్పని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట స్తుతిస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన. యేసోపు పాపమునకు దూరముగా పారిపోయి ఉన్నాడయ్యా. నీ యొక్క నా తండ్రి నాయన ప్రేమ నా తండ్రి రుచి చూచి ఉన్న దేవుడు ప్రభా. నా తండ్రి యేసోపు గారి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని అన్నదమ్ములతో ద్వేషించబడినప్పటికీ ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నాయన ఫరో యొక్క నా తండ్రి భార్యతో నా తండ్రి నాయన నింద్ర పాలైనప్పుడు ప్రభా, చెరసాలలో వేసినప్పుడు నువ్వు కాపాడిన దేవుడు ప్రభా. ప్రతి విధమైన నుంచి తప్పించిన ఆయన వెలుగుగా నా తండ్రి అందరికీ నీ వెలుగునిచ్చే వారిగా నా తండ్రి, అన్ని జనుల మధ్య నువ్వు వెలుగును నింపేవారిగా నా తండ్రి యోసేపుగా నువ్వు నింపి ఉన్న దేవుడు నా తండ్రి. ఫరో అంతటికి ఇంటంతటికి కూడా ప్రభా నా తండ్రి ప్రభువుడుగా నువ్వు నియమించావు ప్రభా. మేము తగ్గించుకునే స్వభావాలు మాకు దయచేయండి. నీ పిలుపు వచ్చినప్పుడు నాయన కొన్ని నా తండ్రి శ్రమలు, శోధనలు కొంతకాలం ఉన్నప్పటికీ నువ్వు మమ్మల్ని పిలుచుకున్న దేవుడు కాబట్టి నాయన మమ్మల్ని చివరకు నా తండ్రి నాయన
ఉన్నతమైన స్థితులు నా తండ్రి అన్యజనుల నోటన కూడా నీ నామాన్ని ఘనపరిచే విధంగా మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము. నా తండ్రి స్తోత్రార్హుడా నా తండ్రి మేము కూడా ఈ లోకంలో తప్పిపోకుండా శ్రమలను సహించి నా తండ్రి నిందలు అవమానాలను భరించి ప్రభా నా తండ్రి ఏ సమస్య ఉన్నప్పటికీ మేము నా తండ్రి నీళ్ళు తప్పిపోకుండానట్లు నిలకడగలిగిన హృదయం కలిగి జీవించి ప్రభా నీ ద్వారా నా తండ్రి వచ్చి పిలుపుని కొరకు ఎదురు చూసుకొని ప్రభా నిత్య వెలుగులోకి మేము తెచ్చుక బిడ్డల వలె మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము. నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సేనుడవైన నా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్రహాము నీ మాటకు లోబడి వచ్చినప్పుడు ప్రభా అబ్రహాము తోడుగా ఉండి నా తండ్రి నాయన మాకు పితరుడుగా నియమించిన దేవా నీకు వందనాలు. నా తండ్రి నీ మాటకు లోబడినప్పుడు నువ్వు వాడిని నా తండ్రి వెలుగుగా నింపుతానని మాట్లాడుచున్న దేవా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి నోవాహు నీ మాటకు లోబడి ఉన్నాడు ప్రభా. నోవాహు నా తండ్రి నీ మాటకు లోబడబట్టి నా తండ్రి నాయన ప్రభా తను ప్రభా నాయన తన కుటుంబాన్ని రక్షణని ఓడలోకి ఎక్కించుకోగలిగారు ప్రభా. ఈ లోకంలో నా తండ్రి నాయన నీ నీ బిడ్డలుగా నీ సొత్తులుగా నా తండ్రి మేము పిలువబడినప్పటికీ కొంతమంది బిడ్డలు తప్పిపోచున్నారయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో అలాంటి వారి వల్ల లేకుండానట్టు నిలకడమైన హృదయము కలిగి జీవించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి. విరిగి నలిగిన హృదయాలతో నా తండ్రి నీ పాదాల దగ్గర కన్నీరు విడవగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. లోకరక్షకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవా నీకు వందనాలు. సింహాసన సేనుడు అయిన నా దేవాస్తుతుల మీద ఆసనుడు అయిన దేవా నీకు వందనాలు నాయన. నీ మాటకు లోబడే జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నా తండ్రి నీ పిలుపును నా తండ్రి వినగల చెవులు గ్రహించగల మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. సోమురు వరలే కాకుండానట్లు మమ్మల్ని మార్చండి ప్రభా. శులామితి నా తండ్రి నన్ను నీ పిలుపు నా తండ్రి లోబడలేని స్థితిలో ఉంది ప్రభా. శులామితి నా తండ్రి మత్తురాలయ్యింది ప్రభా. నా తండ్రి నాయన నా తండ్రి నువ్వు నా తండ్రి రక్తవనుడు ధవలవనుడు అతి కాంక్షణీయుడని ఎంతోమందికి చెప్పుకున్నప్పటికీ కానీ ప్రభా నువ్వు వచ్చే సమయానికి నాయన మత్తురాలై నాయన మంచం మీద పడుకుని ఉంది ప్రభా. తలుపు సందుల్లో నుంచి నువ్వు పిలిచినా కూడా గ్రహించలేకపోయింది నాయన. నువ్వు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాజవీధుల్లో సంత వీధుల్లోకి వెళ్ళి వెతికినప్పుడు నాయన కనిపించినప్పుడు నువ్వెవరో నాకు తెలియదన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి మేము అలాంటి వారి వల్ల లేకుండానట్లు నీ పిలుపు వినగల చెవులు గ్రహించగల మనసును మేము నాయన నా తండ్రి ఉండేటట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి మా యొక్క అవధీతులను మా బుద్ధిహీనతను మన్నించి నా తండ్రిని దేగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రార్హుడా సింహాసన సీనుడవైన దేవానికి వందనాలయ. నీ రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నా తండ్రి పరిశుద్ధంగా ఉండమన్నావు ప్రభా. నా తండ్రి పరిశుద్ధమైన కన్యకుల వలె నా తండ్రి మేము ఉంటకు సహాయం దయచే. మమ్మల్ని మా దివిటీలను మేము వెలిగించుకుని నాయన సిద్ధపడి నా తండ్రి నాన్న రాక కోసము నా తండ్రి మేము ఎదురు చూడగల కృపను అనుగ్రహించండి. నువ్వు రానే వచ్చావు నా తండ్రి. సిద్ధపడగలిగిన నా తండ్రి 5 వ్యక్తులు నా తండ్రి నీ రాజ్యంలో ఉన్నారు. సిద్ధపాటు లేని వారు నా తండ్రి నాయన వారి సిద్ధపాటులో లోపం ఉండడం కారణంగా నా తండ్రి వారందరూ ప్రభా నా తండ్రి నాయన ఈ విడవబడిన వారి వల్లే ఉన్నారు కదా ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అలాంటి పరిస్థితులన్నిటి నుంచి మార్చినాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించి భద్రపరచండి. మీరే తోడుగా నడిపించండి ప్రభు. రాత్రికాల సమయంలో నా తండ్రి నాయన మేము పడకలకు వెళ్ళి చిన్నగా మా పడకలకు కంచి వెండి వేకుజాను లేసిన స్తుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును మా బిడ్డలకు మా కుటుంబాలకు అందరికీ అనుగ్రహించమని త్వరలో రానయ్య యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి అద్భుతములను అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమన తండ్రి. ఆమెన్. యేసు రక్తమేజ్యం శిలు రక్తమేజ్యం అపవాదికల అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.